తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. ప్రపంచం ఇంకా కరోనా మిగిల్చిన గాయాల నుంచే పూర్తిగా కోలుకోలేదు. అప్పుడే మరో ప్రాణాంతక మహమ్మారి ఆఫ్రికా ఖండాన్ని వణికిస్తోంది. అదే ఎబోలా వైరస్. సెంట్రల్ ఆఫ్రికా దేశాలైన కాంగో, ఉగాండాల్లో ఈ ఎబోలా వైరస్ మళ్లీ వికృత రూపం దాల్చుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే దాదాపుగా 120 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 390 మందికి పైగా అనుమానిత కేసులు నమోదయ్యాయి. పరిస్థితి తీవ్రత ఎంతలా ఉందంటే ఆఫ్రికాలో పర్యటించిన ఒక అమెరికన్ పౌరుడికి కూడా ఈ వైరస్ సోకడంతో అమెరికా అప్రమత్తమైంది. ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై కఠిన ఆంక్షలు విధించింది. ఇక మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఊటావుటిన 3 ప్రత్యేక చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేసి నిపుణుల బృందాలను రంగంలోకి దించింది. అసలు ప్రపంచ దేశాలను ఇంతలా భయపెడుతున్న ఈ ఎబోలా వైరస్ ఎక్కడిది? ఇది ఎందుకు అంత డేంజర్? చూద్దాం. ఎబోలా అనేది ఈనాటి వైరస్ కాదు. ఇది మొదటిసారిగా 1976లో ఆఫ్రికాలో వెలుగు చూసింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని ఎబోలా అనే నదికి సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామంలో ఈ వ్యాధిని తొలిసారిగా గుర్తించారు. అందుకే దీనికి ఆ నది పేరే పెట్టారు. అసలు ఇది మనుషులకు ఎలా సోకిందంటే శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం ఈ వైరస్ అసలు వాహకాలు ఫ్రూట్ బ్యాట్స్ ఇబిలాల నుంచి కోతులు, చింపాంజీలు, అడవి జంతువులకు ఈ వైరస్ వ్యాపించింది. ఆ జంతువుల మాంసాన్ని సరిగా ఉడికించకుండా తినడం వల్ల లేదా రక్తంతో ప్రత్యక్ష సంబంధం ఏర్పడడం వల్ల ఇది మొదటిసారిగా మనుషుల్లోకి ప్రవేశించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆఫ్రికాలో ఎబోలా విజృంభించడం, వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం పలుమార్లు జరుగుతూనే ఉంది. ఎబోలా పేరు వింటేనే వైద్య ప్రపంచం ఎందుకు వణికిపోతుందో తెలుసా? దాని మరణాల రేటు. సాధారణంగా ఏదైనా వైరస్ సోకితే 1 లేదా 2% మంది చనిపోతారు. కానీ ఎబోలా సోకితే ఏకంగా 50 నుంచి 90% మంది చనిపోయే ప్రమాదం ఉంది. అంటే ఎబోలా సోకిన 10 మందిలో 9 మంది దాకా ప్రాణాలు కోల్పోతారు. దీనికి ప్రధాన కారణం ఇది శరీరంలో వెళ్ళిన తర్వాత వైరస్ హెమరేజిక్ ఫీవర్కు దారితీస్తోంది. సాధారణ జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పితో మొదలై క్రమంగా కిడ్నీలు, లివర్ పనిచేయడం ఆగిపోతాయి. అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే శరీరంలోని రక్తనాళాలు పగిలిపోయి కళ్ళు, ముక్కు, చెవులు, నోటి నుంచి తీవ్రమైన రక్తస్రావం అవుతోంది. కొన్ని రోజుల్లోనే రోగి ప్రాణాలు కోల్పోతాడు. మరి ఇది కరోనా కంటే ఎబోలా ఎక్కువ ప్రమాదమా అంటే అవుననే చెప్పాలి. కరోనా అనేది గాలి ద్వారా వేగంగా వ్యాపించే వ్యాధి. ఎవరైనా తుమ్మినా, దగ్గినా ఆ గాలి పిలిస్తే పక్కన ఉన్న వారికి ఇట్టే సోకుతోంది. అందుకే కరోనా ప్రపంచం మొత్తం వ్యాపించి పాండమిక్గా మారింది. కానీ ఎబోలా గాలి ద్వారా వ్యాపించదు. ఎబోలా సోకిన రోగి రక్తం, లాలాజలం, చెమట లాంటి శరీర ద్రవాలను నేరుగా తాకితేనే ఎదుటి వారికి సోకుతోంది. వ్యాప్తి చెందే వేగం పరంగా చూస్తే కరోనాతో పోలిస్తే ఎబోలా చాలా తక్కువ. కానీ ప్రాణాలు తీసే విషయంలో మాత్రం కరోనా కంటే ఎబోలా 100 రెట్లు డేంజర్. కరోనా సోకిన వారిలో మరణాల రేటు కేవలం 1 నుంచి 2% లోపే ఉంటే ఎబోలా మరణాల రేటు 90% వరకు ఉంటుంది. అదృష్టవశాత్తు ఇది గాలి ద్వారా వ్యాపించదు కాబట్టి ప్రపంచమంతా పాకడానికి ఎక్కువ సమయం పడుతుంది. సరైన ఐసోలేషన్ పాటిస్తే దీన్ని కట్టడి చేయవచ్చు. ప్రస్తుతానికి ఎబోలాకి కొన్ని వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నా అవి ఏ మేరకు పూర్తిగా రక్షిస్తాయనేది ఇంకా పరిశోధనల దశలోనే ఉంది. కాంగో, ఉగాండా లాంటి దేశాల్లో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం వల్లే ఈ వైరస్ పదే పదే విజృంభిస్తోంది. అగ్రరాజ్యాల ముందు జాగ్రత్తగా ప్రయాణాలపై ఆంక్షలు విధించడం మంచి పరిణామమే. అంతర్జాతీయ సమాజం వెంటనే స్పందించి ఆఫ్రికా దేశాలకు తగిన వైద్య సహాయం అందిస్తేనే ఈ ఎబోలా మహమ్మారి ఇతర ఖండాలకు వ్యాపించకుండా ఆపగలం.